one is Mr. Hemant. He's a new vlogger, and let's see what books we can find here. Let's go. చేస్తున్నావా? చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? విధాన్ సౌదాకి వెళ్తున్నాం. ఎందుకు? బుక్స్ కా? చూద్దాం ఏ బుక్స్ ఉంటాయో, లైఫ్ ని టర్న్ చేసే బుక్స్ ఉంటాయో లేదో. లెట్స్ ఎక్స్ప్లోర్. చూస్తూనే ఉండండి. ఏంటి ఛానల్? తింటావా? మధ్యలో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఆకలి. Finally we entered into the Vidhan Sauna, and let's see. వినిపిస్తుందా? పెట్టుకుంటావు అది? బుక్స్ ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ తిరిగేసిన తర్వాత బ్లాగ్ ఏదేది పెట్టాలో ఏది పెట్టాలో. ಕನ್ನಡ ಬುಕ್ಸ್ ಕಲ್ಯಾಣ ಕರ್ನಾಟಕದ ಕನ್ನಡ ಪ್ರಜ್ಞಿ ಅಂటారు. మనకు ಗೊತ್ತಿಲ್ಲ. మొత్తం కన్నడ బుక్సే పెట్టారు. చూద్దాము. మనకి అట్లీస్ట్ మీనింగ్ అర్థమైనా చదువుకోవచ్చు. అది ఆల్మోస్ట్ తెలుగులాగా ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ మనకు మీనింగ్ అర్థం కాకపోతే చదువుకోవడం. మేబీ ఆ లైన్ విధాన్ సౌదా లోపలికి వెళ్ళే లైన్ కావచ్చు కదా. బుక్స్ కి ఎవరు రావట్లే ఇక్కడ. ఎంతసేపు విధాన్ సౌదాలో ఏముంది. ఇది కొంచెం ఎక్స్ట్రా కట్టి ఉంటే బాగుండేది. గైస్, ఇదే మీకు కన్నడ మీనింగ్స్ వచ్చి కన్నడ వస్తే రావచ్చు ఇక్కడికి. ఎటు చూసినా ಕನ್ನಡ ಬುಕ್ಸ್ ఉన్నాయి. ಏನಂದ್ರೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಕನ್ನಡ. ಇದೊಕటి తెలుసుకోవాలంటే ఒకటి. ఇక్కడ కూడా కటింగ్ చేస్తున్నావా? యా. మెంట్ కర్ణాటకలో రామాయణం ఉంది. సగం మంది స్నాప్స్ పెట్టుకోవడానికి వచ్చారు. విధాన్ సౌదాకి వచ్చామని. మేము కూడా ఆ బ్యాచ్ అనుకోండి. వీడు చూడండి స్నాప్ ఎలా తీస్తున్నాడో. వైట్ షర్ట్ వాడు స్నాప్ పెట్టేసాడు. అయిపోయింది. చాలా పెద్ద లైన్ ఉంది. మనం వెళ్ళలేము లోపలికి. కూడా వెళ్ళలేము. లైనే మన లోపలికి వెళ్ళడానికి. మనం లాస్ట్ నుంచి నిల్చుకొని రావాలి. మళ్ళీ వెళ్దామా? అయిపోద్దేమో మన పని. కొద్దిసేపు ఉందాం, చూద్దాం. 2-3 లైన్లు ఉన్నాయిగా. ఏదో కదా. మహాభారతం తీసుకోమని. కన్నడ రామాయణం. నాకు తాళపత్ర గ్రంథాలు కావాలి. మైసూర్ చరిత్ర, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఒడయార్స్. సారీ. తీసుకుంటా ఏమంది? అంబేద్కర్ గారి చరిత్ర తీసుకో. లెట్స్ ఎక్స్ప్లోర్. ఆర్టికల్ 117 ఏమన్నారో తెలుసా? నాకు తెలీదు. ఇది చదువు తెలిసింది. కదలను కూడా కదలట్లేదు. చూడండి, లైన్ చాలా పెద్దగా ఉంది. అసలు కదలను కూడా కదలట్లేదు. ఈ రోజు లోపలికి వెళ్ళాలన్న హోప్స్ అయితే లేవు. ఇదైతే డామ్ షూర్. లైన్ బ్రేక్ చేద్దామా? లేదు, అలా చేస్తే ఎవరు ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు మొన్న ఫెస్ట్ లో. అలాగే అటు బుక్స్ చూసేసి వెళ్దాం.
ఇలా ముఖాలైనా తెలుసా మనకి భీమరాయ హుగారా అంట హుగారా ఈయన ಭೀಮರಾಯ ಅಣ್ಣ ಅವ್ರಿಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಓಕೆ సుధామూర్తి దగ్గర దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్యపురం ఇంగ్లీష్లో ఉంటే తీసుకోవచ్చు అన్ని కన్నడలో ఉంటే మనకే లార్డ్ సేజెస్ ఇంగ్లీషా కార్టూన్స్లో ఉంది మీరు సేజెస్ గురించి నియోగా అని ఒక పద్ధతి ఉంటుంది మీరు అది ఒకసారి దాని గురించి తెలుసుకోండి బాగుంటుంది ఎల్లపల్లి అమెజాన్ కి కూడా వస్తుంది కదా నాకు 0 to 1 Kabir Kabir, the life and work of the early modern world. ఇక్కడ చూస్తున్నారు కదా అది విధానంగా ఎప్పుడు మొత్తానికి అందరూ విధానం మనకు గుర్తు రాదు కాబట్టి వదిలేస్తున్నాం లేకపోతే తీసుకుంటుండే హేమంత్ కదా హేమంత్ అన్ని ఇవే బుక్స్ ఉన్నాయి లైఫ్ ఆఫ్టర్ డెత్ చదవండి పోండి కిడ్స్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైనల్లీ ఎండలో తిరిగి అలసిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఓకే మళ్ళీ ఒకసారి విధాన్ సౌదా బాయ్ చెప్పేసి ఇంకా విధాన్ బింబన అంట చూడ బుక్ అది ಹಿಮಾಲಯದ ನರಭಕ್ಷಗಳು ಶಿವಾಜಿ ಟಿಂಟು
కవచ సన్ ఆఫ్ లైఫ్ 360 మ్యాజిక్ మొక్కలు అంట. ನನಗೆ చిన్నపిల్లప్పుడు చాలా చాలా వాడాను. రైటర్స్ కి మంచిగా అంటే యూజ్ అవుతుంది కదా ఇది. రైటర్స్ ఆర్ పోయిట్స్. కల్కి బుక్ ఉంది. ఏమని కల్కి చదువుదామా? ఇది చదవాలి. మంచి ఉన్నాయి ఇక్కడ. ఎవరో చూడకుండా పెట్టేయాలి. Yeah. ఇక్కడ తీసుకోవచ్చు మనకి ఏమైనా కావాలంటే, కానీ ఇక్కడ అంత టైం లేదు మనకి చూసి. మెడిటేషన్స్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. అన్ని రోజు జరిగే దరిద్రాలతో చాలా రియలైజ్ అయ్యింది. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. నేను ఇంకొక బెస్ట్ స్టోర్ చెప్పాను. అదే విజయ్ మాల్యా పెంట్ హౌస్ కింగ్ఫిషర్ టవర్స్ పైన చూస్తున్నారా? ఎందుకంటే నా ఫోన్ జూమ్ అవ్వట్లేదు. జూమ్ బ్యాక్. అది ద కాస్ట్లియస్ట్ పెంట్ హౌస్ ఇన్ ఏషియా కదా. కింగ్ఫిషర్ టవర్స్ అది దానిపైన పెంట్ హౌస్. వాళ్ళెవరు తెచ్చుకోవడానికి చాలా చూసారు కదా ఎంత లైన్ ఉందో. అంత లైన్లో ఎండలో నిల్చుని వెళ్ళడం కష్టం. ఇదే విధాన్ సౌధ. నాకు తెలియదు లోపల ఏం చేస్తారు. లెట్స్ ఎక్స్ప్లోర్ విధాన్ సౌధ. పక్కనే స్టేడియం కూడా ఉంది, చిన్న స్వామి. అట్లా విఐపి యాక్సెస్ లేదా? కొంచెం ఫీ తీసుకొని లోపల పంపిస్తే బాగుండు. మాక్సిమం ఇదే బ్యాచ్. నల్లగా అయిపోతాం కదా ఈ ఎండకి. ఏ టైంకి వచ్చాం రా నాయన. నల్లగా అవడం అయితే ఖాయం. నల్లగా కూడా కాదు, నల్లగా కూడా కాదు. అది మన ఒక కాకిని పెనం మీద వేసి ఫ్రై చేస్తే ఎలా అవుతామో అలా అవుతాం ఈరోజు.
పోయింది. ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ లేదు, ఎందుకంటే మనం సివిలియన్స్ కాబట్టి మనకి ఎంట్రీ లేదు. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు కానీ మనం దిగం. అవతారాలు బాగాలేదు. ఇటేం లేదు, ఘోరంగా స్టాల్స్ ఉన్నాయి అనుకుంటా. అటు వెళ్దాం, వెళ్ళిపోదాం. కనపడట్లేదు భయ్య, కనపడలేదు. మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నిజంగా బెస్ట్ అది. చూడండి, లోపల వెళ్ళడానికంటే ఇక్కడ తినడానికి ఎక్కువ లైన్లో కడుతున్నారు. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన వాళ్ళు? మనం కూడా తినడానికి వెళ్తాం. వాటర్ తెచ్చుకొని 20 రూపీస్ ఇచ్చాము. అక్కడ ఐస్ క్రీమ్ తీరే హ్యాంగ్ యూ. పర్లేదు, ఒక ఐస్ క్రీమ్. నువ్వేం తింటావు? ఏమని తిన్నావా?